మనం ఇలా ఏడిస్తే వాడు ఇంకా కృంగిపోతాడు. మైక్ ఇవ్వు. టేక్ చేద్దాం. 1 2 3. హత్య చేయబడిన మాయా కేసులో ఈరోజు తీర్పు వచ్చింది. దొరికిన ఆధారాలను బట్టి, సాక్ష్యాలను బట్టి హంతకుడు రాఘవకి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. ఇందుకేనా సార్ ఇంత కష్టపడింది? యదవకి విధించాల్సింది యావజ్జీవ శిక్ష కాదు సార్, ఉరి శిక్ష సార్. రాయ్, విషయం తెలియకుండా ఆవేశపడకండి. చూసారుగా, నా కెరీర్లోనే ఈరోజు చాలా బాగా వాదించాను. న్యాయస్థానంలో ఓ హంతకుడికి మరణశిక్ష విధించాలంటే వాడు భయంకరమైన హంతకుడిగా ఉండాలి. ఈ న్యాయస్థానం దృష్టిలో మన కేసంత స్ట్రాంగ్ అయింది కాదు. అది సరిపోదని మీరనుకుంటే మీరే జడ్జిగా కూర్చోండి, అతనికి ఉరిశిక్ష విధించండి. ఈ రోజు మీరు ఉరిశిక్ష విధించాలని కోరుకున్నా అది జరగదు. కారణమేంటో మీకు తెలుసు. స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్షలు ఉండకూడదని ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. హంతకులకు మరణశిక్షలు విధిస్తే కొంతవరకైనా నేరాలు తగ్గుండేవి. ఒక ప్రాణం తీసినవాడు కొంతకాలానికి శిక్ష ముగించుకుని వచ్చేస్తున్నాడు. కోల్పోయిన వారికే బాధ మిగులుతుంది. కాని మనం ఏం చేయగలం? సార్, ఈ తీర్పు ఇలా రావడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఏమైనా పొలిటికల్ హ్యాండ్ ఉందా? దీనికి సంబంధించిన కారణం ఏంటి? సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. ప్రశ్నించడం తేలిక, సమాధానం చెప్పడం కష్టమని వీళ్ళకి అర్థం కావడం లేదు. ఏమయ్యా, ఆ కుర్రాడి మీద ఏమైనా కేసు ఫైల్ చేశావా? అయినా ఏం కారణం ఉందని సార్ అతని మీద కేసు ఫైల్ చేయగలను? కట్టుకున్న భార్యని ఎంతో భయంకరంగా చంపి పాతిపెట్టిన వాణ్ణి 2 దెబ్బలు కొట్టాడనా? మనం ప్రాణంగా భావించే వాళ్ళని ఎవరైనా ఈ విధంగా చేస్తే మనం వాళ్ళని వదిలేస్తామా సార్? ఎంత పెద్ద నేరం చేసినా ఇక్కడ విధించబడేది జీవిత ఖైదు. కొద్ది రోజులు లోపలుండి బెయిల్ తీసుకుని ధైర్యంగా బయటకొచ్చి అంతకుముందు చేసిన తప్పులే చేస్తాడు. ఇక్కడ ఉండవలసింది అరబ్ దేశాల చట్టాలు. చంపిన వాడిని చంపాలి, న్యాయమూర్తి ఎదురుగానే, అది జనం అందరి మధ్యన. అప్పుడే కొంచెమైనా మారతారు. ఇండియన్ పీనల్ కోడ్లో అన్ని లూప్ హోల్సే కదా సార్. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి ఎన్నో దారులున్నాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నారా? పవిత్రమైన భూమి గొప్పగా చెప్తారు. తప్పు చేసిన వాడికి కఠినమైన శిక్ష విధించి తీరాలి. అలెక్స్, యూ రిలాక్స్. ఆ కుర్రాడి మీద ఏదైనా కేసు ఫైల్ చేసుంటే వద్దు, వదిలేయమని చెప్పడానికి వచ్చాను. ఆ అబ్బాయిని వదిలేయ్. సార్ ఏ విధంగా నిన్ను ఓదార్చాలో నాకు తెలియటం లేదు. మన చేతిలో ఏం లేదు బాబు. వాడికి విధించిన శిక్ష జీవిత ఖైదు. అది మనకు తృప్తిగా లేకపోయినా వదిలేయాల్సిందే. మాయ ఆత్మకి శాంతి కలగాలని అందరం ప్రార్థన చేయగలం. హర్ష మీద ఎలాంటి కేసులు లేవు, మీరు తీసుకువెళ్ళచ్చు. హర్ష,
ఎన్నో సమస్యలకు ముగింపు ఉంటుంది, కొన్నిటికి పరిష్కారం ఉంటుంది. కానీ ఇది చెప్పే పరిష్కారాన్ని నువ్వే మార్చుకోవాలి. టేక్ కేర్. రాఘవ జైలుకి వెళ్లడం వల్ల అతని కుటుంబం జీవనోపాధికి ఎంతో కష్టపడుతోంది. రాఘవ భార్య వికలాంగురాలు, 4 ఇళ్లలో పనిచేసి ఆమె ఇంటిని గడుపుకొస్తోంది. ఇక రాఘవ వాళ్ళ అమ్మ ఒక పేషెంటు. భోజనం ఖర్చులే కాకుండా అత్తగారికి కావలసిన వైద్య ఖర్చులను కూడా రాఘవ భార్య ఎంతో కష్టపడి సంపాదిస్తోంది. వీరి కష్టాలను ఎవరు చూస్తారు? ఈ పరిస్థితి గురించి కొంచెం ఆలోచించుంటే నా భర్త హంతకుడని అందరూ అంటున్నారు, కానీ ఆ రోజు ఏం జరిగిందో నిజంగా మాకెవరికీ తెలియదండి. ఆయన ఒక ప్రాణం తీసేంత దుర్మార్గుడు మాత్రం కాదు. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్లే ఈ అవిటికాలితో ఇంటింటికి వెళ్ళి పని చేసి పొట్ట పోసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను ఇది నమ్మలేకపోతున్నాను. మీరు చెప్తున్నటువంటి రాఘవ పేద కుటుంబానికి చెందినవాడే. ఇల్లు అతను 10 మందితో స్నేహంగా ఉంటాడు, ఎంతో మర్యాదగా ఉంటాడు, ఏ ఖైదీతోనూ ఎలాంటి గొడవ పెట్టుకోడు. ఇంత నిదానంగా ఉండేవాడు ఆ హత్యని ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. ఏంటి వెతుకుతున్నా? టీవీ రిమోట్ ఎక్కడ? ఇదిగో. 4 సంవత్సరాలు శిక్ష అనుభవించిన రాఘవ తన సత్ప్రవర్తన కారణంగా ఇప్పుడు విడుదలవుతున్నాడు. కన్నీటి కడలిలో మునిగిన అతని కుటుంబం అతని రాక కోసం సంతోషంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తన తప్పులన్నీ దిద్దుకొని ఇకపైన కొత్త జీవితం ప్రారంభిస్తానని రాఘవ చెప్పాడు. అతనిలో మార్పుకి సంతోషించి ఆ ఊరి ప్రెసిడెంట్ అతనికి ఆటో కొనిచ్చారు. దీని గురించి ఆయన ఏమన్నారంటే, రాఘవ హత్య చేసి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన కుటుంబం చాలా కష్టపడింది. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకున్నాడు గనక నేను ఈ ఆటోని కొనిచ్చాను. ఏదో నాకు చేతనైన సహాయం నేను చేశాను. జైలు జీవితం నన్ను మంచివాడిగా మార్చింది. నాలో వచ్చిన మార్పు చూసి సంతోషించి ప్రెసిడెంట్ గారు నాకు ఒక ఆటో కొనిచ్చారు. ఇకపైన ప్రతి క్షణం నా కుటుంబం కోసం నేను జీవిస్తాను. చంపాలి, చంపాలి ఆ రాస్కల్ని. చంపాలి, మనం మాత్రం దొరకకూడదు. రేయ్, నేను వస్తున్నాను. నువ్వు అక్కడేం చేయకు. సరే. వాడు రైట్లో వెళ్తున్నాడు. సరే, గో.
నువ్వు ఢిల్లీకి వెళ్ళట్లేదా? లేదు. నో, యూ హ్యావ్ టు గో. ఏంటి విషయం? దానికో ప్లాన్ ఉందిరా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళు. నేను బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. త్వరగా. ఈ పక్కన ఇంకో రూట్ ఉంది మేడం. కొంచెం దూరం అనిపిస్తుంది, కానీ త్వరగా వెళ్ళిపోవచ్చు. సరే. ఉన్న అడవిలో ఒక మనిషి కాళ్ళు చేతులు పోలీసులకు దొరికాయి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సహాయంతో పోలీస్ శాఖ వారు ఈ అవయవాలు చాలా రోజుల క్రితం చనిపోయిన శవానివని గుర్తించారు. ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్ స్పెషల్ టీం వారి విచారణలో ఈ మధ్య కనిపించకుండా పోయిన వారి గురించి, హంతకుల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. దొరికిన అవయవాలను పరిశోధన చేయడం వల్ల ఇది ఒక పురుషుని శవం అనే విషయం గుర్తించారు. అయితే ఇంతవరకు జరిగిన విచారణలో ఈ అవయవాలు ఎవరివనేది తెలియలేదు. మిగిలిన శరీరాన్ని కనిపెట్టడానికి పోలీస్ శాఖ వారు తీవ్రంగా గాలిస్తున్నారు. సార్, ఇప్పుడు ఏం చేద్దామంటారు? చనిపోయింది యేసు కాదుగా, యోదాసేగా. చావనివరా, ఇంకా చాలామంది చావాల్సి ఉంది.